నవంబర్ 24, 1949లో మన దేశం సినిమా విడుదలైంది. ఆ విడుదలైన సినిమా బాగా మంచి సక్సెస్. దాంట్లో ఒక పాత్ర ఉంది, ఇన్స్పెక్టర్ పాత్ర. అందరి దృష్టిని ఆకర్షించింది ఆ పాత్ర. ఎవరా ఇతను, కొత్త వాళ్ళు, ఇంత అద్భుతంగా చేశాడు, లీనమైపోయాడు ఈ పాత్రలో అని అందరూ అనుకుంటున్న సమయం దానికి కూడా ఒక కథ ఉంది. నాన్నగారు డిగ్రీ చేసేటప్పుడు గుంటూరు క్రిస్టియన్ కాలేజ్లో ఎల్వి ప్రసాద్ గారు ముఖ్య అతిథిగా వెళ్ళారు. అక్కడ డ్రామా పోటీలు జరుగుతున్నాయి. ఈయన చీఫ్ గెస్ట్గా బహుమతి ప్రదానం చేసేందుకు వెళ్ళారు. అప్పుడు బాలనాగమ్మ నాటకం వేయవలసి వచ్చింది. ఆ బాలనాగమ్మ పాత్ర చేసే అమ్మాయి ఏదో కారణాల వల్ల రాలేకపోయింది. అప్పుడు అందరూ ఏంటంటే ఎవరు చేయను అన్నారు. ఇక అప్పట్లో నాన్నగారికి ఆ డ్రామాలు అవి అంటే ఆయనంతా చేసేవారు. కాబట్టి అందరూ వెళ్ళి ఆయన్ని రిక్వెస్ట్ చేశారు, మీరే వేయాలి బాలనాగమ్మ క్యారెక్టర్. ఆయన వచ్చి నేనేంటి ఆడవాళ్ళ క్యారెక్టర్ నేనేయటం ఏంటి, వేయనన్నారు. కాకపోతే అందరూ బాబు మీరు వేయకపోతే ఈరోజు ఈ డ్రామా క్యాన్సిల్ చేసుకోవాలి మేము, అప్పుడు పోటీ నుంచి తప్పుకోవాల్సి వస్తుందన్నారు. వాళ్ళందరూ బతిమాలితే నాన్నగారు ఒప్పుకున్నారు. కాకపోతే ఆయన షరతు పెట్టారు, ఒక నిబంధన అన్నారు. ఏంటి ఆ నిబంధన అన్న, నేను వేస్తాను, పాత్ర అయితే వేస్తాను, కాకపోతే మీసం తీనన్నారు. అవునా కదా? అవును. సో ఆయన మీసం తీయకుండా బాలనాగమ్మ క్యారెక్టర్ వేసేది, మెప్పించారు కూడా జనాన్ని. 28 వర్ధంతి సందర్భంగా అంటే రామారావు గారిని ఇంతకాలం గుర్తుంచుకోవడానికి ఆయన చేసిన సినిమా రంగంలో అనేక ప్రయోగాలు చేశారు. యాక్టింగ్లో కానీ, నిర్మాతగా కానీ, స్టూడియో ఓనర్గా కానీ, డైరెక్షన్లో కానీ, రైటింగ్లో కానీ సినిమా రంగంలో ఎంత ఖ్యాతి పొందారో రాజకీయ రంగంలో కూడా సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ఆయన తీసుకొచ్చిన కార్యక్రమాలు తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరైనా కొనసాగించగలిగారు తప్ప అదే అనేక రూపాల్లో చేశారు. ఈ వర్ధంతి సందర్భంగా ఆయన నటించిన తొలి చిత్ర నిర్మాత కృష్ణవేణమ్మ గారిని కానీ, ఆనాటి దర్శకుడు ఎల్వి ప్రసాద్ గారు, వారి అబ్బాయి రమేష్ ప్రసాద్ గారిని ఈ విధంగా ఈ కార్యక్రమంలో సత్కరించడానికి ఇది మంచి వేదిక. అందరికీ అభినందనలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మన దేశం మొట్టమొదట ఎన్టీ రామారావు గారు నటించిన సినిమా రిలీజ్ అయింది మన దేశం అయితే, మొట్టమొదట సొంతకం పెట్టిన సినిమా హీరోగా పల్లెటూరి పిల్ల. ఆ మన దేశంకి పల్లెటూరి పిల్లకి కృష్ణవేణి గారే మన దేశంలో ఆవిడ హీరోయిన్గా చేశారు. ఒక గాయనిగా ఆవిడ ఉన్నారు, ఒక శోభనాచల స్టూడియో అధినేతగా ఆవిడ ఉన్నారు, ఒక ప్రొడ్యూసర్గా ఆవిడ ఉండి తర్వాత నెక్స్ట్ రెండో సినిమా షావుకారులో ఎల్వి ప్రసాద్ గారు ఆయన డైరెక్టర్లో షావుకారు జానకి గారు ఫస్ట్ హీరోయిన్గా, ఎన్టీ రామారావు ఫస్ట్ హీరోగా రిలీజ్ అయిన సినిమా అదైతే. మూడో సినిమా తర్వాత పల్లెటూరు పల్లి రిలీజ్ అయింది. ఇవాళ ఆ సినిమాకి రామారావు గారు నటించిన మన దేశం సినిమా ముందు విడుదలైన దానికంటే ముందు రామారావు గారు మేకప్ వేసుకుంది పల్లెటూరు పిల్ల. రామారావు గారు, నాగేశ్వరరావు గారు కలిసి మొదటిసారి నటించిన సినిమా. ఆ సినిమాను బిఏ సుబ్బారావు గారు, శోభనాచల స్టూడియో కలిసి నిర్మించారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా మధ్యలో కొంతకాలం ఆగిపోవడంతో మన దేశం ప్రారంభమైంది. పల్లెటూరు పిల్లను ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అంతా కూడా విడుదల చేసింది పూర్ణ పిక్చర్స్ మంగరాజు గారు. వారి వారసుడు కాబట్టే ఈరోజు విశ్వనాథ్ గారిని పిలిచాము. పల్లెటూరు పిల్ల కూడా విడుదలై 75 సంవత్సరాలు అవుతుంది.